కనపడవు మా కనులకు, మరి వినపడవు మా చెవులకు, ఊహలకే అసలందవు ప్రభుని కార్యాలు. బాలయ్య గారు ఉన్నారు, వారు మరి చైర్మన్ గా వ్యవహరిస్తారు. దేవా, మీ ప్రజలైనటువంటి వారిని మీరు ప్రేమిస్తున్న విధానాన్ని బట్టి, మీ ఏర్పాటును బట్టి, మీ ఎన్నికను బట్టి మీకు స్తుతి చెల్లిస్తున్నాను. దేవా, ఆయా వ్యక్తులకు మీరు ఇచ్చినటువంటి దర్శనం మేరకు, మీ పిలుపు మేరకు, మీ సేవ కోసం అంకితమై దానిలోని భాగంగా ఇక్కూస్ బైబిల్ కాలేజీలో 2 సంవత్సరాల కోర్సును, అదేవిధంగా 3 సంవత్సరాల డిగ్రీ కోర్సును తండ్రి పూర్తి చేసుకొని, దేవా మీ బిడ్డలు ఈ సమయంలో గ్రాడ్యుయేషన్ తీసుకుంటుండగా బిడ్డలందరిని బట్టి మీకు స్తోత్రాలు. విద్యను అభ్యసించి విద్యను ముగించుకుని దేవుని సేవలోనికి అడుగు పెడుతూ ఉన్న మీ అందరికీ కూడా శుభములు తెలియజేస్తూ ఉన్నాను. సేవ అంటే అదేదో ఉత్సాహంగా ఉరుకులు పెడుతూ సాగే పరిచర్య, దానిలో ఎన్నో ఆటంకాలు, అవరోధాలు ఎన్నో ఉంటాయి. వాటన్నిటినీ కూడా అధిగమించవలసిన అవసరత ఎన్నో ఉంది. గట్టి తీర్మానంతో ఎటువంటి పరిస్థితులైనా కూడా దేవుని కోసం నిలబడవలసిన బాధ్యత మీ ముందు ఉంది. గురి యొద్దకే పరుగెడుచుంటిని క్రీస్తుని పిలుపుతో అనే పాట పాడుకుంటూ దేవుని స్తుతిస్తాం. నేర్చుకోవాలి, ఓర్చుకోవాలి, విషయాలని కూర్చుకోవాలి. మనం తెలుసుకోవాలి, జీవితాంతం మనం విద్యార్థులమే. దేవుడు అన్నాడు లూకా సువార్త 13లో మీకు చెప్పే మంచి మాట ఏంటంటే, తోడేళ్ల దగ్గరికి పంపుతున్నాను నేను గొర్రెల్లాగా అన్నాడు. ఇప్పుడు మీరంతా గొర్రెల్లాగా తోడేళ్ల దగ్గరికి వెళ్ళాలి. ప్రేయర్ అండ్ మై రిక్వెస్ట్ టు ఆల్ ద గ్రాడ్యుయేట్స్, మీ సేవా పరిచర్యలో పరిశుద్ధాత్మదేవుడు ఎటు నడిపిస్తే, పరిశుద్ధాత్మదేవుడు ఏం బోధిస్తే, పరిశుద్ధాత్మదేవుడు మీకు ఏది తెలియజేస్తే దానికి లోబడగలిగితే ఆయన చిత్తాన్ని సంపూర్ణంగా మీరు నెరవేర్చిన వారు అవుతారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే గ్రాడ్యుయేషన్ అనేది ఏదైతే ఉందో అది ఒక విధంగా ఆనందదాయకమైన కార్యక్రమమే అయినా అది ఎంతో గురుతరమైన బాధ్యతతో కూడిన కార్యక్రమం అనే సంగతిని విస్మరిస్తే మనం చాలా దౌర్భాగ్యులమవుతాం. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. Challa Teresa receiving diploma in theology. This award recognizes the student who has the highest overall level of academic achievement during their 3-year program is determined by course marks. Challa Teresa. రాజు నాట్యమదిని నిల్పుచు యుద్ధనాదంబు మీకు తోడైయుండి దేవుని యొక్క పరిచర్యలో ఘనమైనటువంటి పాత్రలుగా మిమ్మల్ని అందరినీ వినియోగించుకోవాలనేది నా హృదయపూర్వకమైన ఆశ. మీరు నమ్మకస్తులుగా ఉండడం చాలా అవసరం. మీరు విధేయులుగా ఉండడం అవసరం. 2వ పేతురు పత్రిక 1వ అధ్యాయంలో ఏమేమి ధరించుకోవాలో అవన్నీ కూడా చాలా చక్కగా పేర్కొనబడ్డాయి. ఇవన్నీ కూడా మీరు కలిగి ఉండగలిగితే, కింద అంటాడు, ఇవి మీకు కలిగి విస్తరించిన ఎడల మీరు యేసుక్రీస్తు విషయమైన జ్ఞానమందు ఆయన కార్యాలయందు మీరు సోమరులు కానీ నిష్ఫలులు కానీ కాకుండా చేస్తుంది అని. కాబట్టి మీరు ఎవ్వరు సోమరులు కాకూడదు, నిష్ఫలులు కాకూడదు. అంత మాత్రమే కాదు, ఆ విధంగా మీరు జీవించగలిగితే యేసుక్రీస్తు రాజ్యంలో మీకు సమృద్ధి అయిన ప్రవేశం కూడా లభిస్తుంది అని వ్రాయబడింది. కాబట్టి దేవుడు ఆ విధమైనటువంటి కృప మీ అందరికీ ప్రభు ప్రసాదించును గాక. ప్రార్థన చేద్దాం. కళ్ళు మూయండి. అద్వితీయ దేవుడు అయిన మా ప్రియ నేను విడచిన నన్ను విడువలేదు, నేను మరచిన నన్ను మరువలేదు, నేను విడచిన నన్ను విడువలేదు. ఏముంది నాలో యేసయ్యా, ఎందుకని నేనంటే ఇంత ప్రేమయా?